ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. అధ్యాయం ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుకుందాం. ఇజ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు ఆజ్ఞయించుచున్నాడు, నీవు వెళ్ళి యూదా రాజైన సిద్కియాతో ఇలాగు చెప్పుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను. అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయును. చాలా సజీవుడైన దేవుడైనటువంటి యెహోవా యెరూషలేము పట్టణం గురించి వారికి చెప్తూ, ఈ పట్టణాన్ని నేను పరాయి రాజు అయినటువంటి బబులోనుకు అప్పగించేస్తున్నాను, అతడు ఈ పట్టణాన్ని కాల్చివేస్తాడు అని వాక్యం చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట గురించి మనము మన సంఘం గురించి కానీ, మన గ్రామం గురించి కానీ, మన కుటుంబం గురించి కానీ మనం ఆలోచిస్తే, ఇదిగో నీ కుటుంబాన్ని పరాయి రాజు అయినటువంటి సాతానుకు అప్పగించేస్తున్నాను, నీ కుటుంబాన్ని బబులోను రాజుకు అప్పగించేస్తున్నాను, నీ గ్రామాన్ని, నీ సంఘాన్ని నేను అప్పగించేస్తున్నాను అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అటువంటి ప్రకటన దేవుడు మన గురించి కానీ, మన కుటుంబం గురించి కానీ చేస్తే, దేవుడు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడా? దేవుడు ప్రేమిస్తే ఇంత తీవ్రమైన ఆలోచన దేవుడు ఎందుకు కలిగి ఉండాలి? ఇంత తీవ్రంగా దేవుడు ఎందుకు మనల్ని కానీ, మన కుటుంబాన్ని కానీ పరాయి రాజుకు కానీ, అపవాదికి కానీ ఎందుకు అప్పచెప్పాలి అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రియులారా గమనించండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. చాలు. ఇక్కడ మనకు గమనించినట్లయితే 2 రాజ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి యేసు ప్రభు వారి యొక్క రాజ్యం, దేవుని రాజ్యం. మరొకటి అంధకార సంబంధమైనటువంటి రాజ్యం. ఈ అంధకార సంబంధమైన రాజ్యంలో నుండి దేవుడు మనలను విడుదల చేశారు అని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ విడుదల అన్న మాట గురించి మనము తర్వాత ఆలోచన చేద్దాం, కానీ ముందైతే విడుదల పొందక ముందు మనము అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాము అని జ్ఞాపకం చేసుకోవాలి. అంధకార సంబంధమైన అధికారం అంటే ఏమిటది? అది ఈ లోకపు అధికారి యొక్క అధికారము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున
మునుపు నడుచుకొంటిరి. ఇక్కడ గమనించినట్లయితే వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరు? ఈ వాయుమండల సంబంధమైన అధిపతి అంటే సాతాను. ఈ సాతాను యొక్క అధికారము, ఆధిపత్యము అవిధేయులైన వారికిని, అదే శక్తి ప్రేరేపిస్తున్న వారికిని ఆ ఆధిపత్యము కింద ఉన్నారు, ఆ అధికారికి తగ్గట్లుగా నడుచుకుంటూ ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాము. చెప్పొచ్చేదేమంటే, మనమేదో సుఖముగా సౌఖ్యముగా ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాం, కానీ దేవుని అధికారం క్రింద ఉన్నామా, ఈ లోకపు అధికారి యొక్క అధికారం క్రింద ఉన్నామా అని మనము ఆలోచన చేయాలి. ఇజ్రాయేలు ప్రజలతో అయితే సిద్కియా రాజుతోటి దేవుడు యెర్మియా ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, నేను పరాయి రాజ్యపు అధికారానికి ఈ పట్టణాన్ని నిన్ను అప్పజెప్పేస్తాను, ఈ రాజ్యాన్ని నీకు అప్పజెప్పేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఈ రాజ్యానికి వెళ్ళిపోతావు, ఈ రాజ్యము ఒక 70 సంవత్సరాలు ఆయన అధికారం క్రింద ఉంటుంది అని ఆ సిద్కియా రాజుకు దేవుడు చెప్తాడు యెర్మియా ద్వారా. ఈరోజు మన గురించి మనము ఆలోచించుకున్నప్పుడు కూడా తెలుసో తెలియకో సాతాను యొక్క కబంధ హస్తాల క్రిందకు బహుశా దేవుడు మనలను అప్పచెప్పేస్తున్నాడా, అప్పచెప్పేబోతూ ఉన్నాడా? మనం ఎవరి అధికారం క్రింద ఇప్పుడు ఉన్నాము? ఆ అధికారం క్రిందకు మనము వెళ్ళాలి అంటే ఎలాగా? వెళ్ళకూడదు అంటే ఎలాగా? ఏ అధికారం క్రింద మనము ఉంటూ ఉన్నాము? వీటి గురించి ఆలోచించవలసిన అవసరం చాలా ఉన్నది. అది లూకా సువార్త 4వ అధ్యాయము 5, 6 వచనాలు. లూకా సువార్త 4వ అధ్యాయము 5, 6 వచనాలు. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్య మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, చాలు. సాతానంట యేసు ప్రభు వారిని ఆయన 40 దినములు ఉపవాసం ఉన్న మీదట ఆయనకు సమస్త రాజ్యాలను చూపించి, ఈ అధికారం నాకు ఇవ్వబడింది, ఈ అధికారం నాకు ఇవ్వబడింది కనుక నేను అది ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాను నాకు వాళ్ళకి ఇస్తాను, కాబట్టి నువ్వు నాకు మ్రొక్కు అని చెప్పేటటువంటి సందర్భంలో దేవుడు యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, నీ దేవుడైన ప్రభువుకే నువ్వు మ్రొక్కాలి అని. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు ఆయన ఆధిపత్యము మన మీద చలాయిస్తూ ఉన్నప్పుడు, మన మీద సర్వోన్నతుడుగా ప్రభువుగా ఆయన మీద అధికారము చలాయిస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ ఆయన అధికారమును గనుక మనం ఒప్పుకొనకపోతే, ఆయన ఆధిపత్యమును గనుక మనం ఒప్పుకొనకపోతే, దేవుడు కూడా ఈ మనల్ని తన అధికారంలోండి తీసి పరాయి రాజ్యపు అధికారానికి ఆయన అప్పజెప్పేస్తారు. ఆ అధికారం తీసుకోవడానికి కూడా అపవాది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇప్పటికే మన ఇంట్లో చీకటి, మన గ్రామంలో చీకటి, మన జీవితాల్లో చీకటి, కుటుంబాల్లో చీకటి. ఎందుకు ఇదంతా? మనం అనుకున్నది జరగదు, ప్రార్థించినది నెరవేరదు. కారణం ఏంటంటే, నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ ఇంటికి నీ దేవుడు ప్రభువు కాదు. నీ దేవుడు ప్రభువు కానప్పుడు నీ మాటలు నీ దేవుడు నీ ప్రభువు వినలేరు. ఒకవేళ నువ్వు ఆయన అధికారం క్రిందకు ఉన్నట్లయితేనే ఆయనకు నువ్వు ప్రార్థన చేయగలవు, ఆయనతో మాట్లాడుకుని నీ కష్ట సుఖములు ఆయనతో చెప్పుకోగలవు. ఒకవైపు నెబుకద్నెజరు సిద్కియా అనే రాజు మీదకి దండెత్తి రావడానికి సిద్ధంగా ఉంటే, దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ నెబుకద్నెజరును నేను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను నలపడానికి, నిన్ను శిక్షించడానికి ఈ నెబుకద్నెజరు చేతిలోకి నిన్ను అప్పచెప్పేస్తున్నాను అని దేవుడు అంటూ ఉన్నాడు. ఈరోజు అదే విధంగా
మనతోటి. మరి ఎంతమంది జీవితాలు అలా ఉన్నాయో నాకు తెలియదు. దేవుని యందు భయభక్తులు లేనటువంటి జీవితం, దేవుడంటే ఏమాత్రము గౌరవం లేనటువంటి జీవితం ఏదైతే ఉన్నదో వాళ్ళని దేవుడు ఆయన అధికారం నుండి తీసి సాతాను అధికారానికి ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఎందుకు మనం అంతలాగా మన జీవితాలని పాడు చేసుకోవాల్సి వస్తుంది? ఒకవేళ సాతాను కూడా మనల్ని సాతాను అధికారంలోనికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే సాతాను కూడా సిద్ధంగా ఉన్నాడు మనల్ని తీసుకోవడానికి. అది పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడొచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ విషయాలు మనం చూడొచ్చు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచున్నాడు. గమనించండి, దేవుడు ఒక పక్క మన జీవితాలతోటి తృప్తి పొందకపోతే, మన జీవిత విధానాలతోటి సంతోషించకపోతే దేవుడు మనలను తీసి వేరే అధికారానికి అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ దేవుడు మనలను విడిచిపెట్టి వేరే అధికారానికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వేరే వ్యక్తి మనల్ని స్వీకరిస్తాడా లేదా అంటే గర్జించు సింహము వల్లే ఆయన మనల్ని ఎప్పుడు మృంగుదునా అని చూస్తూ ఉన్నట్లుగా వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఎందుకని మనము ఆ విధంగా మన జీవితాల్లోని అంత ప్రమాదానికి గురవ్వాల్సి వస్తుంది? ఒకటి, తెలియక ఇటువంటి ఆత్మలోకంలో జరిగేటటువంటి ఆలోచనలు, ప్రణాళికలు మనము తెలియక మనము నచ్చినట్లుగా, మనకి ఇష్టం వచ్చినట్లుగా మనము జీవించట కారణం చేతనే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మనము కీడును తెచ్చుకుంటూ ఉన్న వాళ్ళంగా మనము ఉన్నాము. మన జీవితాల్లో కీడును మనము చేసిన మన చేతి పనుల వలనే మనం తెచ్చుకుంటూ ఉన్నాము. మన పనుల వలనే మన దేవునికి కోపం తెప్పిస్తూ ఉన్నాము. ఆయనకు కోపం తెప్పించటం వలన ఆయన మనలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతము కలిగిన దేవుడే. ఇజ్రాయేలు ప్రజల్ని దగ్గరగా వాళ్ళు సమాజంగా, రాజ్యంగా ఏర్పాటైన సంవత్సరం నుండి ఒక 800-900 సంవత్సరాల పాటు దేవుడు వాళ్ళని సహిస్తూ వచ్చాడు, చెప్తూ వచ్చాడు. వాళ్ళు ఎంతకు వినకపోతే వాళ్ళను తన దగ్గర నుండి వేరే రాజ్యానికి చెరగా అప్పచెప్పడానికి ఆయన ఏమాత్రము వెనకడలేదు. ఇప్పుడు మన జీవితంలో కూడా సేవకుల ద్వారా, అనేక మంది సేవకుల ద్వారా ప్రభు మనల్ని మారమని, మన జీవితాలను మార్చుకోమని, కుటుంబాలను కట్టుకోమని ఎన్నోసార్లు చెప్తూ ఉన్నారు. ఆయన ప్రేమ కలిగి మనకు చెప్తూ ఉన్నారు. ప్రేమతోటి మనకు చెప్పినప్పుడు మనము నమ్మి మన జీవితాలను మార్చుకుంటామా? సరే. లేకపోతే ఆయన ఏం చేస్తాడంటే మన మధ్య ఉన్నటువంటి మన దీపస్తంభమును ఆయన తీసివేసేస్తాడు. మన మధ్య ఉన్నటువంటి ఆయన వెలుగును ఆయన తీసేస్తాడు. మన మధ్య ఉన్నటువంటి ఆయన వెలుగును తీసేస్తే మనము అంధకారంలోనికి వెళ్ళి ఎంతో బాధతోటి, ఎంతో హీనంతోటి, దౌర్భాగ్యపు స్థితిలోని మనము ఉండవలసినటువంటి పరిస్థితుల్లో ఉంటాము. గమనించండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు. ప్రకటన గ్రంథం, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. గమనించండి, యేసు ప్రభువారు సంఘానికి చెప్తున్నటువంటి మాటలు, లవొదికీయ సంఘానికి
ఈ విధంగా మాటలు చెప్తూ ఉన్నారు. ఇదిగో నీ క్రియలు నేను ఎరుగును, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు. నువ్వు నిలువెచ్చగా ఉంటే ఆత్మీయతలో ఆత్మ తీవ్రతతోటి మనము మండాలి, లేకపోతే లోకంలో కలిసిపోవాలి. సగం లోకంలో ఉంటూ సగం ఆత్మలో ఉంటూ ఎవరిని సంతోషపెట్టడానికి, ఎవరిని మభ్యపెట్టడానికి ఈ ఆత్మీయ జీవితం? వెచ్చగా లేవా? నిన్ను దేవుడు ఉమ్మేసేస్తాడు. విడిచిపెట్టడానికి దేవుడు సంకోచించడు. నీ వల్ల ఒకవేళ దేవునికి ఏమాత్రం మహిమ రాకపోతే, నీ వల్ల దేవునికి ఏమాత్రం మేలు లేకపోతే, నీ వల్ల దేవునికి నెప్పే, నీ వల్ల దేవునికి బాధే, నీ వల్ల దేవునికి కన్నీరే అయితే ఎందుకు నిన్ను దేవుడు గెద్ద రెక్కల మీద తన పిల్లలను ఎత్తుకొని మోసుకున్నట్లుగా నిన్ను మొయ్యాలి? ఎందుకు నిన్ను పోషించాలి? ఎందుకు నీ మీద కనికరము కృప చూపించాలి? ఎందుకు నీ కుటుంబంలో ఆయన ప్రేమను కుమ్మరించాలి? ఆ విశ్వాస్యత కానీ, ఆ నమ్మకం కానీ, ఆ భయము భక్తి కానీ దేవుని పట్ల లేకపోతే దేవుడు ఎందుకు మన మీద ఆయన కృపను చూపించాలి? ప్రియులారా, చాలా శ్రద్ధగా జాగ్రత్తగా మనము ఈ మాటలను ఆలోచిద్దాం. నేనైతే సిద్ధపడి వచ్చి చెప్పిన మాటలు కావు, ప్రభు మనతో మాట్లాడుతున్నారు గనుక ఒకవేళ మన జీవిత విధానాలు సరిగా లేకపోతే ప్రభు మనలను ఆయన చెయ్యి విడిచిపెట్టడానికి, మనల్ని విసర్జించడానికి, తన ముఖము మన పట్ల దాచుకోవడానికి, తన చెవులు మూసుకోవడానికి, తన కన్నులు మన బాధల పట్ల మూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేమించే దేవుడే కానీ ఆ ప్రేమకు మనము విలువ కట్టని నాడు, మనము ఆ ప్రేమకు తగినట్లుగా జీవించని నాడు దేవుడు కూడా విడిచిపెట్టడానికి ఎంతైనా ఇష్టపడతాడు. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. నోవహు దినముల్లోనంట మనుషులు వాళ్ళ జీవితంలో దేవునికి స్థానం ఇవ్వకపోవట బట్టి, వాళ్ళ జీవితంలో దేవునిగా హత్తుకొనకపోవటను బట్టి దేవుడు భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నొంది ఉన్నాడని ఆయన వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుడు ప్రేమించే దేవుడే కానీ ఆయనకు కూడా ఒక చిత్తం ఉంది, ఆయనకు కూడా ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక సంకల్పం ఉన్నది. ఆయన కూడా మన పట్ల మనం ఎలా జీవిస్తూ ఉన్నామని ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మన హృదయము నిండా ఆయనకు ఏమాత్రము స్థానము లేక, లోకానికే స్థానముంటే ఆయన మనలను చేసినందుకు సంతాపము నొందేటటువంటి స్థితి ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. భూమి మీద నరులను చేసినందుకు దేవుడు ఎందుకు సంతాపపడుతూ ఉన్నాడంటే, ఆయన మన హృదయములను చూచి, మన హృదయం యొక్క తలంపులు, మన చేతి క్రియలు ఇవన్నీ చెడ్డవని, ఇవేమాత్రము ఆయనకు సంతోష పెట్టట్లేదు అని మనలను చూచి భూమి మీద మనలను చేసినందుకు దేవుడు సంతాపమును పొందుతున్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇది మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కొందరు తల్లిదండ్రులు వాళ్లకు పుట్టిన పిల్లలు వాళ్ళ చెప్పిన మాటలు వినకపోతే, నా కడుపున చెడబుట్టావు కదరా, అసలు నువ్వు నా కొడుకువే కాదు, నా ఇంట్లోంచి వెళ్ళిపో అని మనం ఎప్పుడైనా కొన్నిసార్లు మన పిల్లల పట్ల, లేకపోతే కొందరు తమ పిల్లల పట్ల చెప్తూ ఉంటారు. దేవుడు కూడా
ఒకవేళ మనము కూడా శృతి మించితే, ఏమాత్రం ఆయన లక్ష్యము చేయకుండా ఆయన వాక్యమును వెనుకని పరిస్థితుల్లో మనముంటే, దేవుడు కూడా చెప్పేది, నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను, నేను నిన్ను చెడుతనములోకి, చీకటిలోకి అప్పగింప ఉద్దేశించున్నాను అని దేవుడు మనతోటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకని దేవుడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు? ఏమి చేస్తే దేవునికి ఇంత కోపం వస్తుంది అనే విషయాలు కొన్ని చూద్దాం. అంతా కూడా హృదయాన్ని బట్టే అని మనం అర్థం చేసుకోవాలి. రండి, యెర్మీయా గ్రంథం 25వ అధ్యాయం, యెర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 4 నుంచి 7 వచనాల వరకు నెమ్మదిగా చదువుదాము. మన దృష్టిని, మన ఆలోచనలు అక్కడ ఉంచుదాము. మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండానట్లును, నేను మీకు ఏ బాధయు కలుగజేయకుండానట్లును, అన్య దేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారము చేయుటయు మాని, మీరందరూ మీ చెడు మార్గమును, మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల, యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి తన ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి యొగ్గకుంటిరి. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోటి చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు మీ చేతి పనులతోటి నాకు కోపం పుట్టించారు, నా సేవకులను మీ దగ్గరికి పంపించాను, మీరు నా మాటలు వినలేదు, దానివల్ల మీకే బాధ కలిగింది, మీకే బాధ కలుగుతుంది. ఎందుకంటే మీ పనుల వల్ల మీరు కోపమును పుట్టించారు. ఏంటి ఆ వాళ్ళు చేసిన పనులంటే? అన్య దేవతలను అనుసరించారంట, వాటిని పూజించారు, వాటికి నమస్కారం చేసి ఆరాధించారు. అన్య దేవతలను పూజించటం, రెండోది చెడు మార్గమును, దుష్ట క్రియలను వారు చేశారు. సరైన మార్గములో వెళ్లకుండా, దేవుని మార్గంలో వెళ్లకుండా దుష్ట మార్గంలో వాళ్ళు వెళ్ళిన కారణాన వాళ్ళ జీవితంలో దేవుడు తీర్పునకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. వారి జీవితంలో దేవుడు ఆయన ఉగ్రతను పంపుతూ ఉన్నాడు. అది వాళ్ళు తట్టుకోగలిగింది కాదు. వారు ఎంత పంట నారు నాటినా పంట వాళ్ళ చేతికి రాదు. వారి గొడ్లు మరికొన్ని గొడ్లను పుట్టించి అభివృద్ధి నొందవు. వారి గొర్రె మేకలకు ఆహారం ఉండదు, ధాన్యం ఉండదు. అంత కొరతే, అంత క్షామమే. ఎందుకని? దేవునిని వాళ్ళు విసర్జించారు, చెడు మార్గంలో వాళ్ళు నడిచారు. ఎప్పుడు దేవుడు వాళ్లకు సేవకులను పంపించి, పెందలకడే ప్రవక్తలను పంపించి వారికి ఆయన మాటలను చెబుతూ వచ్చినను వాళ్ళు వినటలేదు. దానివల్ల దేవుడు వాళ్లను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారని వాక్యం సెలవిస్తుంది. మరికొన్ని మాటలు చూద్దాం. అది యెర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 11-12 వచనాలు. యెర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 11-12 వచనాలు. నీవు వారితో ఇట్లనము, యెహోవా ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు, మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయటను బట్టియే కదా
వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తూ ఉన్నాడు, మీరు నా మాట వినలేదు, కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. దేవుడు లక్ష్య పెట్టేది, గురి చూసేది మన హృదయాన్ని. మన హృదయము చెడుతనముతో నిండి, మన హృదయ చెడుతనమును బట్టి మనము దేవునిని దుఃఖపరిచినట్లయితే, మన హృదయ చెడుతనం బట్టి మనము ప్రవర్తించి చెడు మార్గంలో మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనలను ఖచ్చితంగా విసర్జించేస్తారు. ఎందుకంటే దేవుని మాటను వినకపోయినా, దేవుని వాక్యాన్ని వినకపోయినా దేవుణ్ణి విసర్జించినట్లు అని దేవుడు అనుకుంటారు. దేవుని మాట దేవుడే, దేవుని మాట దేవుడే. చూడండి, ఇదే 11వ వచనంలో, నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. దేవుని మాటలను గైకొనకపోతే అది దేవుణ్ణి విసర్జించినట్లే. దేవుని మాటలను గైకొనకపోతే దేవుణ్ణి విసర్జించినట్లే. దేవుని మాట వినకుండా దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకుంటే అది దేవుణ్ణి విసర్జించినట్లే. ఎంత బాధాకరమైన పరిస్థితి గుండా ఇజ్రాయెల్ ప్రజలు వెళుతూ ఉన్నారో. ఇజ్రాయెల్ ప్రజలు చేస్తున్న సమస్తమైన పాపములను బట్టి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఒక దోపుడు సొమ్ముగా నెబుకద్నెజరుకు అప్పగించున్నాడు. ఆ దోపుడు సొమ్ముగా వచ్చే నెబుకద్నెజరు ఎవరిని మృంగుదునా, ఎవరిని జయించుదునా, ఎవరి మీద ఆధిపత్యం చలాయించి వారికున్న ఇళ్లను, వారికున్న కొట్లను, వారికున్న ధన ధాన్యాదులను, పశు పశ్చాదులను, పంట పొలములను అన్నిటిని తీసుకోవాలనుకుంటూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 12-13 వచనాలు. ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనను విరవగలడా? నా జనులారా, మీ ప్రాంతములన్నిట్లో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును, నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. చాలు. దోపుడు సొమ్ముగా దేవుడు తన సొంత జనమైన ఇజ్రాయేలుని అప్పగించడానికి వెనకాడట్లేదు. మనం అనుకోవచ్చు, మన కుటుంబంలో ప్రార్థనలకు జవాబులు లేవని, ఒకరి తర్వాత ఒకరికి ఏదొక కీడు జరుగుతున్నదని మనము చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం మనం దేవుణ్ణి విసర్జించామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము దేవుణ్ణి విడిచిపెడితే గనక, దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యమును విడిచిపెట్టి మన హృదయం యొక్క కఠినత్వము చొప్పున మనము దేవునికి దూరంగా వెళ్ళినట్లయితే దేవుడు మనలను దోపుడు సొమ్ముగా అప్పచెప్పడానికి ఏమాత్రము వెనకాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కొందరు దేవుని సన్నిధికి రారు, మందిరానికి రారు. వారికి ఆదివారం అంటే లెక్కలేదు, లేకపోతే దేవుని మందిరం అంటే లెక్కలేదు. దేవుని మందిరానికి వాళ్ళు రాని కారణాన కూడా
ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు చెరకు అప్పజెప్పేశాడు. ఇక ఏమి ఉందని ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు కాయాలి, మోయాలి, కాపాడాలి. వాళ్ళకే దేవుడు అంటే లక్ష్యం లేకపోతే దేవుడు వాళ్ళని విడిచిపెట్టేయచ్చు. విడిచిపెట్టేస్తాడు కూడా. ఇది మనము జాగ్రత్తగా మన హృదయాల్లో మనము ఈ మాటలను నాటుకోవాలి. దేవునికి తగినటువంటి జీవితం జీవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దేవునికి ఇవ్వవలసిన ఘనత, ఆయనకు ఆపాదించవలసిన ఘనత మనము ఇవ్వవలసి ఉన్నది. ఒకవేళ మనం అలా చేయలేకపోతే దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టడానికి సిద్ధపడే ఉంటారు. లేవీకాండం 19వ అధ్యాయం 1-2 వచనాలు. లేవీకాండం 19వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవుడు కోరుకునే అత్యంత ప్రాముఖ్యమైన స్థితి పరిశుద్ధత, హోలీనెస్. దేవుడు పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధులకే దేవుని సన్నిధిలో స్వాస్థ్యము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని సంతోషపెట్టలేరు. దేవుడు పరిశుద్ధతకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అయితే మనల్ని పరిశుద్ధంగా ఉంచకుండా అపవిత్రంగా చేసేవి ఏమిటి? శవాన్ని ముట్టుకుంటే అపవిత్రులం అవుతామని అనుకుంటాం, కానీ దాని వలన దేవుడు మనల్ని అపవిత్రులుగా ఎంచరు. లేకపోతే ఏదో మైలు పడ్డామని మనల్ని మనం అపవిత్రులుగా ఎంచుతాం, కానీ దేవుడు అది చూడ్డు. మన ఇంట్లో కీడు జరిగిందో, ఏదో జరిగిందో, మనం ఏదో ముట్టుకున్నామో, ఏదో ఎదురొచ్చిందో, వీటి వల్ల, ఏదో రోజు వల్ల, ఏదో నక్షత్రం వల్ల, ముహూర్తం వల్ల మనం అపవిత్రులం అవ్వము. కానీ మనం అపవిత్రమయ్యేది వాక్యం ఏం సెలవిస్తూ ఉంటుందంటే అది మత్తయి సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాలు. నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, అవియే మనుష్యుని అపవిత్రపరుచుననియు మీరు గ్రహింపరా? అవేంటంటే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరుచును గాని చేతులు కడుక్కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. దేవుడైన యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు తన ప్రజలతోటి ఆయన చెప్తున్నటువంటి మాటలు. ఇదిగో అపవిత్రత, అపరిశుద్ధత మనుషుల్ని ఎలాగ అవి కలుగజేస్తాయి, ఎలాగ అదే మనుషుడు అపరిశుద్ధుడు అవుతాడు అని అంటే మన హృదయంలో ఆలోచనలతోటి ప్రారంభం, మన నోటిలో నుండి వచ్చే మాటలతోటి ప్రారంభం. మన హృదయంలో దురాలోచనలు అంటే కీడు చెయ్యాలని తల ఉంచటం, ఇతరుల జీవితాల్లో హాని కలగాలని ఆశించటం,
ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, ఇతరుల జీవితాల్లో కీడును పంపించడం, ఇద్దరు లేని చోట, ఒక వ్యక్తి లేని చోట ఇద్దరు కూడి వారి మీద సణుగుకోవడం, మాట్లాడుకోవడం, నరహత్యలు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను 3:15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. చాలు. నీ సహోదరుని ద్వేషిస్తే నీవు నరహంతకుడవు, నరహంతకురాలవని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంటే నరహత్య చెయ్యాలంటే ముందు నీ హృదయంలో ద్వేషం మొదలవ్వాలి. నీ హృదయంలో ఉన్నటువంటి కోపంతో, ద్వేషంతో నీ పొరుగువాన్ని నువ్వు చంపేయచ్చు. శారీరకంగా చంపకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఆ వ్యక్తి చచ్చిపోయినట్లే లెక్క. ఇప్పుడు నీ హృదయంలో నువ్వు ద్వేషం ఉంచుకొని నరహత్య చేసేటటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉండి నీ దేవుని దగ్గరకు వచ్చి కానుక వేస్తే ఏం ప్రయోజనం? దేవుడు అట్టి అర్పణను ఏం అంగీకరిస్తాడు? నువ్వు చేసే ప్రార్థనను దేవుడు ఎందుకు వినాలి? అయ్యో, మీరు కొన్ని వాగ్దానాలను ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తారు. కనులుండి చూచేదేవా, చెవులుండి వినేదేవా, కొనుకనటువంటి దేవా, నిద్రపోనటువంటి దేవా, నన్ను కాపాడేదేవా, అన్నీ చేస్తాడు దేవుడు. కానీ నీ పాళ్యములో పరిశుద్ధత లేకపోతే ప్రభు ఆ పాళ్యములో ఉండడు, ప్రభు ఆ హృదయంలో ఉండడు, ప్రభు ఆ జీవితంలో ఉండడు, ఆ ఇంటిలో ఉండడు, ఆ గృహంలో ఉండడు. పరిశుద్ధత కలిగి ఉండాలి. దురాలోచనలుంటే అవి నిన్ను అపవిత్రపరుస్తాయని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ద్వేషము నీ జీవితంలో ఉంటే నువ్వు నరహత్య చేసిన వ్యక్తివిగా దేవుడు ఎంచుతున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి అంత తేలికైన మాటలైతే కాదు, అంత తేలిగ్గా విడిచిపెట్టగలిగేవి కాదు. కానీ ఖచ్చితంగా దేవుని కొలత, దేవుని పరిమాణం చాలా చాలా కఠినమైనది. దేవుని కొలతలో దేవుడు తక్కెడలో పెట్టి మనల్ని తూచినప్పుడు మనలో ఆయన వాక్యానికి విధేయత లేని జీవితం ఉంటే, ఏ విధంగా అయితే ఇజ్రాయేల్ ప్రజలతో చెప్తున్నారు, నా ధర్మశాస్త్రం, నా మాటను మీరు వినలేదు, మీ హృదయ చెడుతనము కాఠిన్యము చొప్పున నా మాట వినకుండా మీరు నన్ను విసర్జించారు గనుక మిమ్మల్ని నేను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించుచున్నాను. ఎస్, మీరు దేవుని వాక్యము, దేవుని మాటను బట్టి మీ హృదయ స్థితిని మార్చుకొనకపోతే, మీ హృదయములో ఒకవేళ ఇటువంటివి ఉంటే వాటిని బట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకొనలేకపోతే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడానికి ఏమాత్రము వెనకాడరు. దేవుడు లేనటువంటి జీవితం ఎంతో దౌర్భాగ్యం, ఎంతో దరిద్రం. ఇల్లు లేకపోతే, పొలము లేకపోతే, బట్టలు లేకపోతే, తిండి లేకపోతే దేవుడు లేనట్లు కాదు. అవి ఏమీ లేని స్థితిలో కూడా చల్లనైన దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. మన మోకాళ్ళ మీదుండి ప్రభువా, కాకులకు ఆహారం ఇచ్చేటటువంటి దేవుడవు, పిచ్చుకలను పోషించే దేవుడవు, చేపలను పోషించే దేవుడవు, సింహపు పిల్లలను పోషించే దేవుడవు, నన్ను పోషించు దేవా అని నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రభుకి ప్రార్థన చేయగలిగితే, నీ జీవితంలో యథార్థత ఉంటే నిన్ను పోషిస్తాడు. నీ దరిద్రము లోకము లెక్క పెట్టే డబ్బులతోటి పోల్చేది కాదు. దేవుని వాక్యం చెప్పేది, నువ్వు దరిద్రుడవు, దౌర్భాగ్యుడు అంటే నీలో వాక్యమనే బంగారం లేకపోవడం, వాక్యపు వెండి లేకపోవడం, నీలోని మధురమైన తేనెల ద్వారలు లేకపోవడం, జీవజలపు ఊటలు నీ హృదయంలో నుండి ఊరకపోవడం,
నీళ్లు లేకపోతే ఎండిన ఎడారి ఎలాగైతే ఉంటుందో అదే విధంగా నీ జీవితము దేవుని వాక్యము లేకపోతే ఎడారైపోయి గద్దలకు, పాములకు, తేళ్లకు, అపవాదికి స్థావరమైపోతుంది. దేవుడు ఉండడు, దేవుని సన్నిధి ఉండదు, దేవుని సంతోషం ఉండదు. నిజంగా ఆలోచన చేయండి. ప్రతిరోజు మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో ఉండినప్పుడు దేవుని యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నారా? అసలు దేవుని సంతోషం అంటే ఏంటో మీకు తెలుసునా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. వినండి, రక్షణ అనేది మీ జీవితంలో ఉంటే, రక్షణ కార్యం మీ జీవితంలో జరిగితే అది ఒక గొప్ప సంతోషం. ఆ సంతోషం చెప్పలేనటువంటిది, ఆ సంతోషం మహిమాయుక్తమైనటువంటిది. అది ఎవరు కొలవలేనటువంటిది, ఎవరు చెప్పలేనటువంటిది. ఒకవేళ రక్షించబడిన వ్యక్తివి నువ్వైతే, దేవుని ఎరిగిన వ్యక్తివి నువ్వైతే, నీ హృదయంలో ఉండేది ఏంటంటే చెప్పలేనటువంటి గొప్పదైనటువంటి సంతోషం. ఒకవేళ నీ జీవితంలో ఆ సంతోషం లేదు అని అంటే నువ్వు గ్రహించు, గమనించు, నువ్వు దుష్ట సంబంధమైన అంధకారం యొక్క అధికారంలోనే ఉన్నావు. ఆ అంధకారమైన అధికారమే తన సంకెళ్ళ చేత నిన్ను తన చెరలో పెట్టుకుని బంధించి ఒక కీలు బొమ్మలాగా నిన్ను ఆడుకుని వాడుకుని నీ కుటుంబాన్ని నిన్ను నాశనం చేస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో దేవుడు లేని కారణాన, దేవుడు విసర్జించిన కారణాన ఎప్పుడో నిన్ను దేవుడు అపవాదికి అప్పగించేశాడేమో. ఒకసారి ఆలోచన చేసుకో. అపవాదికి అప్పగించినటువంటి జీవితం తన హృదయంలోని దురాలోచనలుండో, నరహత్యలుండో, వేశ్యాగమనములుండో, ఇక చెడ్డది మరి ఏది తన జీవితంలో ఉండదు. కానీ చెప్పలేనటువంటి గొప్ప సంతోషమే వాళ్ళ జీవితంలో, వాళ్ళ హృదయంలో ఉంటుంది. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేలు యోచించక, కృపతలంచగా మేలు యోచించగా నా క్షణమాగదు స్తుతించక, నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. దేవుని సన్నిధిలో దేవుడే కనుక మన జీవితాల్లో ఉంటే అది చెప్పలేనటువంటి గొప్ప సంతోషం. ఆ సంతోషం ఎలా పుడుతుంది తెలీదు. దేవుడే ఆ సంతోషాన్ని ఇస్తాడు. ఆ సంతోషంతో పాటు
నెమ్మదిగా కన్నీళ్లు కూడా వస్తాయి. అది దేవుని సన్నిధిలో ఉండేటటువంటి ఒక భాగ్యం. దేవుణ్ణి సంతోషించలేక, దేవుని సన్నిధిలో గడపలేక, ఏదో పైన వేషధారుల వలె జీవించే అంత అయిపోయిందని మనం అనుకోవడానికి వీల్లేదు. లూకా సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. లూకా సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఒక ఊరిలో పాపాత్మురాలైన స్త్రీ ఉందంట. ఆమె పేరు రాయబడలేదు. ఆమె పేరేంటంటే పాపం చేసేటటువంటి స్త్రీయే. అయితే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఆయన పాదముల మీద తన కన్నీళ్లతోటి ఆయన పాదములను తడుపుతుంది అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమె ఇంకా ప్రభు వారిని సంతోషపెట్టడానికి, గణపరచడానికి ఒక అత్తరు బుడ్డు కూడా తెచ్చింది. ఆ పరిమళ సువాసనను ఆయన పాదములకు పూసింది. ఆయన పాదములను తన తల వెంట్రుకలతో తుడిచింది. ఇది నిజంగా దేవుణ్ణి ఎరిగిన వారి యొక్క దిన అనుభవం. నీ కన్నీళ్లతోటి అంటే పశ్చాత్తాపము పుట్టి కన్నీళ్లు రావచ్చు. భక్తి పరవశం ఎక్కువయి కన్నీళ్లు రావచ్చు. కృతజ్ఞతతోటి కన్నీళ్లు రావచ్చు. ఏ విధము చేతనైనను కన్నీళ్లు వచ్చి ప్రభు సన్నిధిలో గడిపి ఆ కన్నీళ్లతోటి తృప్తి కలిగి నువ్వు లేవగలిగితే అప్పుడు నీ దేవునితోటి నువ్వు సరైన సంబంధంలోని, సహవాసంలోనే ఉన్నట్లు. అలా చేసిన నాడు రక్షించబడిన వాళ్ళు ఎలాగే చేయగలరు కనుక వాళ్ళ హృదయంలో చెప్పలేనటువంటి సంతోషం. ఆ విధంగా వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ గదిలోకి పోయి ప్రభు పాదాల దగ్గర పడి కన్నీరు కార్చి వాళ్ళ పాపములుంటే పాపములు ఒప్పుకొని, వాక్యం ఏం సెలవిస్తుంటే వాక్యం చదువుకుని దాని ప్రకారం వాళ్ళ జీవితాలను, వాళ్ళ హృదయాలను చూసుకొని తమను తాము మార్చుకొని తగ్గించుకొని, ప్రభువా నేను అల్పుడును, దీనుడును, అయోగ్యురాలను, నన్ను క్షమించి, అతిక్రమం బట్టి నన్ను క్షమించను నువ్వు కన్నీరు విడవగలిగి ప్రభు సన్నిధిలో నుండి బయటకు వస్తే రంగులన్నీ కొత్తగా ఉంటాయి. ఆ పొలం రోజు చూసినట్టుగా ఉండదు, ఆ చెట్టు రోజు ఉన్నట్టుగా ఉండదు, ఆ ఆకాశం రోజు ఉన్నట్టుగా ఉండదు. అదేదో దేవుని పరలోకంలో ఉన్నట్లుగా అనుభూతి కలుగుతూ ఉంటుంది. నేనేవేవో పై మాటలు మాట్లాడలేదు. ఆత్మీయంగా లోతుగా నాటుకొని వెళ్ళిన వాళ్ళ జీవితంలో ఉండేటటువంటి అనుభవాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను. కానీ ఈ స్వాతంత్ర్యాన్ని, ఈ సంతోషాన్ని మనం తాకట్టు పెట్టేసుకుంటూ ఉన్నాం, మనం వదిలేసుకుంటూ ఉన్నాం. మన హృదయం యొక్క వ్యర్థత చొప్పున, లోకపు యొక్క మాయా వేషము చొప్పున మనము నడుస్తూ మన దేవుని ప్రేమను విసర్జిస్తూ దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాము. దానివల్ల దేవునికి సంతోషము లేదు, మనకు సంతోషము లేదు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా
శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చాలు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి ఎవరి హృదయంలో ఉంటాయో వాళ్ళలో తండ్రి ప్రేమ ఉండదు, వాళ్ళలో లోకమే ఉంటుంది, వాళ్ళలో దుష్టుడే ఉంటాడు. ఆ దుష్టుడు అక్కడ ఇల్లు కట్టుకుని గూడు కట్టుకుని మిమ్మల్ని బానిసగా చేసుకుని మీతోటి నాట్యం ఆడిస్తూ ఉంటాడు, ఒక కీలు బొమ్మలాగా మిమ్మల్ని ఆడిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే మీ శరీరాన్ని మీరు ఆస్వాదం చేసుకుని మీ శరీరంతో లోకంలో ఉన్న ఆశలన్నీ మీరు తీసుకోవాలి, గ్రహించాలనుకుంటున్నారు. డబ్బు మీదే ఆశ, ఆధిపత్యం మీదే ఆశ, కట్న కానుకల మీదే ఆశ, ఎదుగుదల మీదే ఆశ, అందరిలో కనబడాలి, గౌరవం పొందాలి, ఘనత పొందాలి, వీటి మీదే ఆశ. కానీ ప్రభు ప్రేమను పొందాలి, ప్రభువును సంతోషపెట్టాలి, ప్రభువుకు ఏమాత్రము బాధ కలిగించకూడదు అనేటటువంటి ఆలోచనలు లేవే. లోకములో ఉన్నది ఏదైనను మీలో ఉన్న ఎడల దేవుని ప్రేమ మీలో ఉండదు, దానివల్ల దేవుడు సంతోషించడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మొత్తం చదవద్దు, ఒక మాట ఉంటుంది అక్కడ. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు. చాలండి. అన్ని విషయములలో, మన మాటలో అయినా, మన ఆలోచనలో అయినా, కోపములో అయినా, ఇతరులు మనకు చేసేదాన్ని బట్టి అయినా, ఏదైనా కానీ దేవుని రాజ్యములో ఉండాలనుకున్నవాడు, దేవుడు ప్రధానిగా, దేవుడు అధికారిగా, దేవుడు ప్రభువుగా ఉండాలనుకునేవాడు ఆ దేవుడి మాట ప్రకారము జీవించబద్ధుడై ఉన్నాడు. ఆ దేవుని రాజ్యంలో ఉండాలనుకునేవాడు ఆ ప్రభు యొక్క మాట ప్రకారము జీవించలేకపోతే ప్రభు అతన్ని ఆ రాజ్యంలో నుండి తీసి చీకటిలో వేసేస్తాడు. పో, నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్తూ ఉంటాడు. వాని బాధ, కన్నీరే, ఏడిపే, పండ్లు కొరుకుటయే. అది ఎక్కడో నరకంలో జరుగుతుందని అనుకోవద్దు. ఇప్పుడు ఈ క్షణమే, ఇప్పుడే ఈ ఊరిలో మన మధ్య, మన ఇళ్లలో జరుగుతున్నటువంటి పరిస్థితి అది. ఆ అంధకార సంబంధమైన పరిస్థితుల్లో నుండి, అట్టి హృదయ వ్యర్థత, తీవ్రత నుండి మనము విడిపించబడి, ఆ సంకెళ్ళు, బంధకాల నుండి విడిపించబడి, అపవాది యొక్క చెరలో నుండి మనము విడిపించబడి మనము తిరిగి రావాలి. లేకపోతే ఎందుకు బ్రతుకుతున్నాము? ఎవరిని సంతోషపెట్టడానికి బ్రతుకుతున్నాము? మనం బ్రతకడం వల్ల ఎవరికి మేలు? మన జీవితంలో లోపలకు పోయి మనంతట మనల్ని మనం చూసుకుంటే ఎందుకు బ్రతుకుతున్నామని మనకే సంతోషం లేదు, మనకే తృప్తి లేదు. ఈ తృప్తి అయినా, ఈ సంతోషమైనా దేవునిలోనే ఉంటుంది. అది దేవుని నుండి బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవడంలోనే ఉంటుంది. ఆ ఆనందం దేవుని సన్నిధిలోనే ఉంటుంది. కానీ అంధకారమైన తీవ్రతలోనికి మనం వెళ్ళిపోతే, అంధకార రాజ్యపు అధికారి కిందకు మనము బానిసలుగా వెళ్ళిపోతే ఆ సంతోషం ఉండదు. దేవుడు మనతోటి సుస్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, ఇజ్రాయేలు ప్రజల్ని తన మందిరము, తన సన్నిధి ఉంచుతానన్నటువంటి యెరూషలేము దేశాన్ని కూడా దేవుడు వదిలిపెట్టేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కారణం, వాళ్లకు ఆయన అంటే అవసరం లేదు, ఆయన మాటలంటే అవసరం లేదు, ఆయన పరిశుద్ధత అంటే లెక్కే లేదు. సాక్షాత్తు అబ్రహాము సంతానమైన ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆ విధంగా చేస్తే, అన్యులు, అన్య జనాంగమైనటువంటి మనము వాళ్ళతోటి సమాన వారసులుగా చేశారు. కానీ మన పరిస్థితి ఏమవుతుంది? ప్రేమతోటి మనల్ని పిలిచి ఆయన దగ్గరగా రమ్మని, ఆయన రాజ్యంలో వారసులుగా చేసుకుంటాను అని అంటే, వద్దు, నాకు అంధకారమే కావాలి,
అంధకారము నటన నాకు నచ్చింది, లోకపు మాయ నాకు నచ్చింది, నా పక్కనింటోళ్ళు నా ఎదురింటోళ్ళు ఏమనుకుంటారో, నేను ఇలాగా మొక్కకపోతే, ఈ తప్పుడు పనులు చేయకపోతే, ఈ వ్యర్థమైన పూజలు చేయకపోతే, ఈ ముహూర్తాలు పాటించకపోతే, అదే కదా అంధకార వలయం. దానివల్ల ప్రయోజనమేమీ లేదు, దానివల్ల మేలేమీ లేదు, దానివల్ల అంత మోసమే, దానివల్ల అంత కన్నీరే. అది ఒక మాయ, అది ఒక ఉచ్చు. ప్రభువు మనకు జ్ఞాపకం చేసేది, ప్రభువుని మనము, ప్రభువా నేను నీ రాజ్యంలో ఉంటాను, అంధకార సంబంధమైన రాజ్యంలో నేను ఉండను. నా కుటుంబం వద్దు, నా పిల్లలొద్దు, నా భర్త వద్దు, నా భార్య వద్దు, నా మనవాళ్ళు మనవరాళ్ళు ఎవ్వరూ అందులో ఉండడానికి వీల్లేదు. అందరూ చక్కగా మీ గొడుగు కిందకి, మీ రెక్కల నీడ కిందకి మిమ్మల్ని ఆశ్రయించి మీ దగ్గరకు రావాలి ప్రభు అని మనం అడగాలి. అదే మనం ఇందాక చదువుకున్నాం, కొలస్సీ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చాలు. యేసు ప్రభువారి దగ్గరికి వస్తే ఆయన మనలను ఆయన రాజ్య నివాసులుగా చేస్తారు. కానీ మనం కొన్ని చేయాల్సి ఉంటుంది. సమయం అయిపోయింది కనుక మరొక మాట చూసి మనం ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన రాజ్య నివాసులు ఎలా ఉండాలో ఇక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. కొలస్సీ 2:6-7. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. 4 విషయాలు కనబడుతున్నాయి. ఆయన యందుండి వేరుపారై ఉండాలి, లోతుగా వేరుపారాలి. వాక్యం చదువుకోవాలి, వాక్యం లోపలికి వెళ్ళిపోవాలి. విశ్వాసమందు స్థిరపరచబడాలి. ప్రభువే అన్నిటికీ నా యజమాని, దేవుడే, ఆ ప్రభువును సంతోషించినట్లే నా జీవితం ఉండాలన్నట్లుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేందు విస్తరించాలి. మన జీవితంలో కృతజ్ఞత ఉండాలి. అది కృతజ్ఞత, దేవునికి స్తుతులు ఎల్లవేళలా ఎల్లప్పుడూ అలా మన జీవితంలోండి దేవునికి ఒక యాగముగా, హోమముగా, అర్పణగా, పరిమళ సువాసనగా నీకు వెదజల్లబడుతూనే ఉండాలి. ప్రతి అడుగు ఆయన యందుండి నడుచుకోవాలి. మన హృదయ వ్యర్థత చొప్పున, కఠినమైన చెడు హృదయము చొప్పున మనం ఉండడానికి వీల్లేదు. ఆయన రాజ్య వారసులు ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉండగలిగితే వాళ్ళలో సంతోషం, వాళ్ళలో నిజంగా జీవిస్తున్నాను ఒక తృప్తి, లేకపోతే చెప్పలేనటువంటి కన్నీరే, వేదనే. అయితే ప్రభువుని మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడే ఈ విధమైన మార్పులు జరుగుతాయి. అది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, 19-20 వచనాలు చదవండి. ప్రకటన 3:19-20. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును
భోజనము చేయుదము. ఇటువంటి అనుభవము మన జీవితాల్లో ఉండాలి. దేవుడు ప్రేమించు వారిని గద్దిస్తాడు. దేవుడు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడు గనుకనే ఏమాత్రము ఏర్పాటు లేకపోయినప్పటికీ ప్రభు ఈ వాక్యాన్ని మన మధ్యకు తీసుకుని వచ్చారు. ఆయన గద్దించినప్పుడు, ఆయన శిక్షిస్తూ ఉన్నప్పుడు మనము మార్పు పొంది మరలా ఆయన వైపు తిరిగి ఆయన తలుపు యొద్ద నుండి తట్టుచుంటే, ఇదిగో వేరే రాజ్యంలో ఉన్నావు, చీకటి అంధకార సంబంధమైన రాజ్యములో ఉన్నావు. అక్కడ ఉన్నప్పుడు నీవు ప్రభు తలుపు తడుతూ నీ హృదయాన్ని తెరవమన్నప్పుడు నువ్వు తెరిచి ఆయనను ఆహ్వానిస్తే నీ లోపలికి వచ్చి నీలో ఉన్న సమస్త కల్మషాన్ని ఆయన తన పవిత్ర రక్తముతోటి శుద్ధి చేసి నీకు నూతన హృదయం ఇచ్చి నిన్ను మార్చి మరలా పరలోక నిత్య సంతోషాన్ని నీకివ్వగలరు. నిన్ను గొప్ప జనముగా చేయగలరు. నీకు గొప్ప మేలును చూపించగలరు. కానీ నువ్వు చేయవలసింది పశ్చాత్తాపడాలి, తప్పు ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పలానా చోట ఉన్నానని నువ్వు అంగీకరించి నీ స్థితిని నువ్వు అర్థం చేసుకుని ప్రభుని నీ హృదయంలోనికి రమ్మనిటే, ప్రభు దగ్గరకు నువ్వు వస్తానని నువ్వు చెప్తే, నీ హృదయంలో మరి ఇంకెన్నడూ కల్మషము, అపవిత్రత, అపరిశుద్ధత కలిగి ఉండనని ప్రభుతో చెప్పి నీ మాట ప్రకారం నేను జీవిస్తాను, నీ మాట చాలు, నేను నీ విశ్వాస ప్రకారం నీ యందు విశ్వాసం ఉంచుతాను, లోతుగా వేరు నాటబడిన వాడే విశ్వాసమందు స్థిరపరిచిన వాడిన కృతజ్ఞాస్తుతులందు విస్తరించబడి నీ యందు నేను నడుచుకుంటాను నువ్వు చెప్పగలిగితే, ప్రభు ఆ కట్లను, ఆ అంధకారాన్ని మేఘము తొలగిపోయినట్లుగా పొరలు పొరలుగా సమస్త కీడును ఆయన తొలగిస్తాడు. నువ్వు నిజముగా పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు వస్తే తప్ప ఇవి నీ జీవితంలో జరగవు. ప్రభు ఈ విధంగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదే మాటను దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో కూడా చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనము. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. తప్పక నేను అతన్ని కరుణింతును. తప్పక దేవుడు మనలను కరుణిస్తారు. ఆ పై వచనంలో 18వ వచనంలో చూస్తే, నీవు నీ మనసును తిప్పుకొని దేవుని వైపు తిరగాలి అన్నట్లుగా అక్కడ మనం చూడొచ్చు. ఈ విధంగా దేవుని వైపు మనము తిరగగలిగితే, దేవుని వైపు తిరగగలిగితే తప్పక ఆయన కరుణిస్తాడు. తప్పక నీ కుటుంబంలో ఉన్నటువంటి కీడులో, నీ కుటుంబంలో ఉన్నటువంటి చీకటిలో, నీ కుటుంబంలో ఉన్నటువంటి బంధకాల్లో ఆయన వచ్చి గొప్ప మేలు చేయగలిగేటటువంటి దేవుడు. తలలు వంచండి, కొద్దిసేపు ప్రార్థనలో గడుపుదాం. తలలు వంచండి. ప్రభు మనతోటి స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. ప్రభు గొప్ప దేవుడు, మన హృదయ అవసరతలు ఎరిగినటువంటి దేవుడు, మన పరిస్థితులను